ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులందరికీ నమస్కారం. మనం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కొత్త సిలబస్ వచ్చేసింది. అయితే ఏ పోటీ పరీక్షలోనైనా సరే ఈ మార్పులను అర్థం చేసుకోవడమే విజయానికి మొదటి మెట్టు. అందుకే పదండి, ఈ కొత్త పరీక్షా విధానాన్ని స్పష్టంగా, వివరంగా విడమర్చి చూద్దాం. కొత్త సిలబస్ చూడగానే ఏంటిది, ఏవి మారాయి, దేనికెక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రిపరేషన్ ఎట్లా మొదలుపెట్టాలి అని బోలెడు ప్రశ్నలు రావడం కామనే కదా. కంగారు పడాల్సిన పనే లేదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుంటూ ఈ కొత్త సిలబస్ సంగతేంటో కలిసి తేల్చేద్దాం. సరే, అన్నింటికన్నా ముందు అసలు ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ అంటే మొత్తం పరీక్షా నిర్మాణం ఎలా ఉందో చూసేద్దాం. ఎందుకంటే మన స్ట్రాటజీకి ఇదే ఫౌండేషన్ అన్నమాట. ఈ కొత్త విధానం సింపుల్గా చెప్పాలంటే 2 స్టేజ్ల ప్రాసెస్. మొదటిది స్క్రీనింగ్ టెస్ట్. దీన్నే మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ అని కూడా అంటాం. ఇక ఇందులో క్వాలిఫై అయితే రెండో దశ, అదే ఫైనల్ స్టేజ్ అయిన మెయిన్స్ పరీక్షకు వెళ్తాం. సో ఈ 2 దశలను అర్థం చేసుకోవడమే మన ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇప్పుడు మన మొదటి అడుగు మీద కాన్సంట్రేట్ చేద్దాం. అదేనండి స్క్రీనింగ్ టెస్ట్. గుర్తుంచుకోండి, ఇది మెయిన్స్ పరీక్షకు కేవలం ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. దీని స్వరూపం ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ ఆఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం 150 మార్కులకు జరుగుతుంది. అభ్యర్థుల్ని ఫిల్టర్ చేసే మొదటి, చాలా కీలకమైన దశ ఇది. అవును, మొత్తం 150 మార్కులు. ఇదంతా ఒకే ఒక్క పేపర్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ పరీక్షకు మనకిచ్చిన టైం 2.5 గంటలు. అయితే ఈ 150 మార్కులు ఏ సబ్జెక్టుల నుంచి వస్తాయో తెలుసుకోవాలి కదా. చూద్దాం రండి. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. అదే మార్కుల విభజన. 5 సబ్జెక్టులు: చరిత్ర, భూగోళశాస్త్రం, సమాజం, కరెంట్ అఫేర్స్, ఇంకా మెంటల్ ఎబిలిటీ. అన్నింటికీ సమానంగా 30 మార్కులు కేటాయించారు. అంటే దీనర్థమేంటి? ఏ ఒక్క సబ్జెక్ట్ను లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే. ఇది మన ప్రిపరేషన్ స్ట్రాటజీని కంప్లీట్గా మార్చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండియన్ హిస్టరీని తీసుకుంటే ప్రాచీన చరిత్రలో సింధు లోయ నాగరికత, వేదయుగం దగ్గర్నుంచి మధ్యయుగ, ఆధునిక చరిత్రలో 1857 తిరుగుబాటు, భారత జాతీయోద్యమం వరకు చాలా ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయి. సో ప్రతి సబ్జెక్ట్ని ఇలాగే బ్రేక్డౌన్ చేసుకుని చదవాలన్నమాట. ఓకే, స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యాక అసలు సిసలైన ఫైనల్ స్టేజ్కొస్తాం. మన ర్యాంకును డిసైడ్ చేసేది మెయిన్స్ పరీక్షే. దాని నిర్మాణం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మెయిన్స్ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. అంటే స్క్రీనింగ్ టెస్ట్ కన్నా డబుల్. మన ఫైనల్ ర్యాంకును నిర్ధారించేది ఈ మార్కులే. అందుకే ఇది చాలా చాలా కీలకం. అవును, మొత్తం 300 మార్కులు. ఈ స్కోర్ ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. సో మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడే ఇవ్వాలి. ఈ 300 మార్కులను 2 పేపర్లుగా డివైడ్ చేశారు. మెయిన్స్లో మనకు 2 పేపర్లుంటాయండి. ఒక్కో పేపర్కి 150 మార్కులు. పేపర్ 1లో ఆంధ్రప్రదేశ్ సాంఘిక చరిత్ర, ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటాయి. ఇక పేపర్ 2 విషయానికొస్తే ఇండియన్ అండ్ ఏపీ ఎకనామీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. చూశారుగా, డివిజన్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు పేపర్ 1లోకి ఇంకాస్త డీప్గా వెళ్తే ఈ 150 మార్కుల్లో ఆంధ్రప్రదేశ్ సాంఘిక చరిత్రకు 75 మార్కులు, ఇండియన్ కాన్స్టిట్యూషన్కు 75 మార్కులు. సరిగ్గా సగం సగం కేటాయించారు. అంటే ఏపీకి సంబంధించిన అంశాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనకిక్కడే అర్థమవుతుంది. సేమ్ ఇదే లాజిక్తో పేపర్ 2లో కూడా మొత్తం 150 మార్కులను ఈక్వల్గా డివైడ్ చేశారు. ఇండియన్ మరియు ఏపీ ఎకానమీకి 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్కులు. ఈ నిర్మాణం చూస్తుంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చదవడం ఎంత అవసరమో తెలుస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కీలకమైన పాయింట్స్ అన్నింటినీ ఒక్కచోట చూద్దాం. మన ప్రిపరేషన్కి ఇదొక గైడ్లా పనిచేస్తుంది. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి, మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోతుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఒకే పేపర్ 150 మార్కులు, మెయిన్స్ పరీక్ష 2 పేపర్లు, మొత్తం 300 మార్కులు. మన స్ట్రాటజీ ప్లాన్ చేసుకోడానికి ఈ నంబర్స్ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు మనకు ప్యాటర్న్ మీద ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కానీ అస్సలైన ప్రశ్న ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త విధానంలో విజయం సాధించడానికి మన వ్యూహం ఏమిటి? ఏ సబ్జెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టాలి?
ఇప్పటినుంచే పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్.